ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఒలింపిక్ డేను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో క్రీడాజ్యోతిని వెలిగించి ఈ ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు క్రీడాకారులు అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శి స్టేడియం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ క్రీడా రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆవుతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశలోనే క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మేధాశక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని సందర్భంగా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ యాక్ట్ 2025ను వెంటనే రద్దు చేయాలని, ఈ యాక్ట్ వల్ల 3.5 కోట్ల పెన్షనర్లు అలాగే 6 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని, ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా పోలీసులు అంతరాష్ట్ర సైబర్ నేరాల ముఠాకు చెందిన 2 సభ్యులను అరెస్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట అమాయకులను బురుడి కొట్టించి వందలాది మందిని నిలువునా మోసం చేస్తున్న ఈ ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన మోసాన్ని వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట అమాయకులను బురుడి కొట్టించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా వేలాది మందిని నిలువునా మోసం చేస్తున్నారని, వీరి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతము ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరుపుతున్నామని, అవసరమైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద ధర్నా చేపట్టిన రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ కారణంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల పెన్షనర్లు అలాగే 6 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని, ఈ కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు.